మంచి మార్కులతో మండల స్థాయిలో మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీ మీద అలాంటి నిఘా కూడా ఉంటుంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఓవర్కమ్ చేసుకుంటూ తప్పించుకుంటూ మన కెరీర్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడే మన తాలూకా ఆలోచనలు మారే స్థాయి అచంచలంగా ఉంటుంది. మన ఆలోచన జ్ఞానం స్థిరత్వం ఉండదు. ఆ క్షణంలో ఏం నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియదు. ఇంట్లో చెబితే ఏమనుకుంటారో భయం, బయట చెబితే ఏ రకమైన సలహా వస్తుందో తెలియదు. మనంగా మదనపడి ఎవరికి చెప్పుకోలేక ఏమీ చేయలేక ఒక అసక్తితో మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేక ఏదో అనుకొని ఏదో అవుతాం కాదు. ఇప్పటి నుండే ఒక మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలా, మనకి మంచిగా సలహాలు ఇచ్చే వాళ్ళని వెతుక్కోవాలి, వాళ్ళ సూచనలు పాటించాలి. మన కెరీర్కి అవసరమైనటువంటి ప్లాట్ఫామ్ని ఇప్పటి నుంచే, ఎందుకంటే ఎక్కడ కూడా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు అందరికీ అన్నీ సమానంగా ఉంటాయి పేపర్స్, సబ్జెక్టులు. 10th తర్వాత ఇంటర్కి వచ్చినప్పుడు బైపీసీ అంటాం, ఎంపీసీ అంటాం, సిఈసీ అంటాం, హెచ్ఈసీ అంటాం, పాలిటెక్నిక్ అంటాం, ఐటీఐ అంటాం, త్రిబుల్ అంటాం, రకరకాల మార్గాలు. మరలా ఇంటర్ అయిన తర్వాత మరలా చిక్కుముళ్ళు. ఆ ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాలా, లేకపోతే మళ్ళీ బీఎస్సీ చదవాలా, మరి బీఎస్సీ అయిన తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవాలా, బయోకెమిస్ట్రీ చదవాలి. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏమి చేయాలి, ఎలాగ చేయాలనేది ఇప్పటి నుంచి మీరు అనుకున్న టార్గెట్ కానివ్వండి, ఏ రంగం మీరు ఎంచుకోండి, ఆ రంగంలో మంచి పేరు తెచ్చుకొని మీ గ్రామానికి మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొచ్చి, మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తీసుకొచ్చి, సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం కోరుకుంటూ, అలాగే ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమంలో మా ప్రభుత్వ పాఠశాలను గుర్తించి, మా ప్రభుత్వ పాఠశాల, ఎందుకంటే మా పిల్లలు ఎవరు చదువు కొన్నారు, నాటే కొనలేదు, చదువు కొనలేదు, చదువు కొన్నారు అయ్యారు మురళి గారు. చదువు కొనడము కాదు కాలేదు. మా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థిని గుర్తించి వారిని ఈ రకంగా, అంటే మళ్ళీ ప్రతిభకు పట్టాభిషేకం అనే పేరుతో వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమం, అలాగే భవిష్యత్తులో మేము కూడా మా సంస్థ ద్వారా కూడా ఒక ఆలోచన ధోరణి ఏర్పరిచిన మీ సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్ఫూర్తి సేవా సంస్థ యువతరం సేవా సమితి నిర్వహిస్తున్నటువంటి ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమానికి 1,15,000 రూపాయలు విరాళాల సేకరణ చేసింది.